జలగకు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు కలరు మూడు కలవు పలుకనివి నాలుగు కలవు. ఇక్కడ ఏంటంట జలకంట కూతుర్లు అంటే ఇద్దరు ఉన్నారంట. ఆ ఇద్దరు పేర్లు ఏంటంట ఇమ్ము ఇమ్ము అనే కూతుర్లు ఇద్దరు ఉన్నారంట. వాళ్ళిద్దరు ఏం చేస్తారంట తృప్తి పడనివి మూడు కలవు. తృప్తి పడని అంట మూడు కలిగినవి ఉన్నాయంట. చాలును అని పలకనివి నాలుగు కలవు అని అంటున్నారు. అర్థమవుతుందండి. జలక్ అంట ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఆ ఇద్దరు ఏమంటారంట ఇమ్ము ఇమ్ము. చూసారండి ఈ లోకంలో పరిస్థితి ఎలా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సరే మనం తీసుకోవటమే తప్ప ఇచ్చేది ఉండదు అన్నమాట. అర్థమవుతుందండి. పశుప్రాయులుగా ఉంటే ఏం జరిగిద్ది అని అంటే వాళ్ళు ఎంతకాడికి రాణి రాణి అంటారు తప్ప మనం ఇచ్చేది ఉండదు అన్నమాట ఎక్కడ. అందుకనే ద లీచ్ హ్యాస్ 2 daughters గివ్ దే క్రై అంట. అవి ఏమని ఏడుస్తాయి అంట ఇవ్వు ఇవ్వు అని ఏడుస్తూ ఉంటాయి అంట. అంటే లోక సంబంధంగా ఉండేవాడు ఒక మనిషిగా పుట్టి లోక సంబంధంగా పశుప్రాయుల్లాగా దేవుడి జ్ఞానము దేవుడి వివేకం లేకుండా ఉండేవాళ్ళు ఏం చేస్తారు ఎంతకాడికి దాచిపెట్టుకోవటమే. ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పి ఇవ్వు ఇవ్వు అని అంటాం అన్నమాట. అదే మనం పశుప్రాయుల్లాగా లేకుండా దేవుడి జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి మనం ఏం చేస్తాం ఇక్కడ ఇచ్చేవాళ్ళం ఉంటాము అక్కడ కూడా ఇచ్చేవాళ్ళం ఉంటాం అన్నమాట. అక్కడ టిఫిన్ బండి దగ్గరికి వెళ్తే ఎవరికైనా లేకపోతే వాళ్ళకి ఒక ప్లేట్ టిఫిన్ ఇచ్చేవాళ్ళలాగా ఉంటాం. ఇక్కడ ఫెలోషిప్కి వస్తే ఇక్కడ కూడా స్నాక్స్ ఇచ్చేవాళ్ళలాగా ఉంటాం. మళ్ళీ ఇంకొక దగ్గర ఎవరైనా భోజనం తెచ్చుకోకపోతే మన దాంట్లో సగం ఇచ్చేవాళ్ళలాగా ఉంటాం అన్నమాట. అర్థమైందండి. మన హృదయంలో వాక్యమైన దేవుణ్ణి కలిగి ఉంటే ఎప్పుడైనా మనం ఇచ్చేవారముగా ఉంటామో ఏంటంట జాయిసి ఎప్పుడు కూడా అది నాకు కావాలి మరి ఇది కూడా నాకు కావాలి అది కూడా నాకు కావాలి అని అనుకోవటం కాదు. మనం ఇతరులకి ఇచ్చేవాళ్ళంగా. మన జాయిసి సూర్య వాళ్ళ పాప వస్తే చిన్న తాయి ఉంది. ఆ పాప అడుగుతుంటే ఇవ్వనా డాడీ అని అంటుంది. ఇవ్వనా అంటే ఇచ్చేసే అని అంటే ఇచ్చేసింది. హ్యాపీగా ఫీల్ అయింది డాడీ ఇస్తే అని అంటుంది. ఏంటంటే ఇచ్చే వాళ్ళంగా ఉండాలన్నమాట. ఎప్పుడు తీసుకునే వాళ్ళంగా కాకుండా ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. మనకి ఎప్పుడైతే ఇక్కడ ఇస్తామో అది ఎక్కడ దాచబడిద్ది పరలోక ముందు దాచబడి ఉండిద్ది అనమాట. రేపు దానిని బట్టి